VFX Coach. VFX Coach. హలో ఎవ్రీవన్. సో డెరివేటివ్స్ మనం దాదాపు 12 పార్ట్స్ 12 పార్ట్స్ వీడియోస్ చేసాము. సో ఫైనల్ గా ఈసెట్ 2020కి కానీ లేకపోతే ఎప్పుడైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లకి స్టాండర్డ్ గా అడిగితే కొన్ని స్టాండర్డ్ టైం సేవింగ్ రిజల్ట్స్ ఉన్నాయి. వాటిని 1 by 1 డిస్కస్ చేసుకుంటూ వస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ లో వచ్చేస్తే y is equal to ax plus b by cx plus d అని డిటర్మినెంట్ అని డెరివేటివ్ అడిగితే దీన్ని u by v చేస్తాం. u by v చేయాల్సిన పర్లేదు, డైరెక్ట్ గా మనం dy by dx is equal to డిటర్మినెంట్ ఆఫ్ a b c d by denominator cx plus d whole square అని రాయాలి. So what is the determinant? AD minus BC by denominator CX plus D whole square. That's it. మనం u by v చేయాలంటే u dash రావాలి, v dash రావాలి, తీసుకొచ్చి ఫార్ములా v u dash minus u v dash by v square ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ అలా చేయాల్సిన పని లేదు. ఈ ప్రాబ్లం అడిగితే డైరెక్ట్ గా డిటర్మినెంట్ ఆఫ్ a b c d by denominator whole square. సపోజ్ వన్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. y is equal to 2x plus 3 by 2x minus 5. So దీనికి డిటర్మినెంట్ కావాలంటే dy by dx is equal to determinant of 2 minus 5 by denominator whole square. 2 into 5 minus 10 into minus 3 into 2 6 by denominator whole square. Answer is minus 16 by denominator whole square. ఓకే, సో షార్ట్ పీరియడ్ లో మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రెండో ఎగ్జాంపుల్ y is equal to 3x plus 4 by 5x minus 7. సో ఇట్లా స్టైల్ గా ఇంకా డిటర్మినెంట్ కూడా చేయాల్సిన, డిటర్మినెంట్ కట్టి రాయాల్సిన పని ఒక స్టెప్ తగ్గిద్దాం. డైరెక్ట్ గా మనకు డిటర్మినెంట్ వచ్చి కదా, ఇది ఆల్రెడీ ఇట్లా అనుకుందాం మనం. 3 into minus 7 minus 21. 4 into 5 20. 7 3s are 21. 5 4s are 20 by denominator whole square. Answer minus 41 by denominator whole square. And ఒక స్టెప్ తగ్గియొచ్చు. So we'll see one more example. y is equal to 5x plus 4 by 7x minus 9. Then dy by dx is equal to direct గా 5 into minus 9 minus 45. 7 into 4 28. So 40 plus 20 60 plus 73 minus 73 by denominator whole square. That's it. Okay, తక్కువ పీరియడ్ లో చేయొచ్చు. సో దీని స్టాండర్డ్ ఫార్ములా ఏంటంటే if a into f of x plus b by c into f of x plus d అంటే ఫంక్షన్ సేమ్ ఉండాలి, పైన కింద సేమ్ ఉండాలి, ఫంక్షన్ ముందు ఉండాలి, నెక్స్ట్ టర్మ్ లో కాన్స్టెంట్ ఉండాలి. ఆ రూల్ ఒకటి మర్చిపోవద్దు. ఓకే, ఒకవేళ రివర్స్ లో ఇచ్చినా కూడా నువ్వు ఏం చేయాలి, ఫంక్షన్ ముందు తెచ్చుకోవాలి, వేరియబుల్ ఉన్న ఫంక్షన్ ముందు తెచ్చుకొని ఇంకో దాంట్లో కాన్స్టెంట్ ఉండాలి. ఆ కాన్స్టెంట్ ఎవరైనా కావచ్చు. అప్పుడు డైరెక్ట్ గా dy by dx is equal to AD minus BC, determinant AD minus BC into ఫంక్షన్ యొక్క డెరివేటివ్ f of x యొక్క డెరివేటివ్ f dash x by denominator c f of x plus d whole square. That's it. Okay, pause the video and note it down. So examination కి వాడు ఇష్టపడే క్వశ్చన్ ఇదే అన్నమాట. అని చేసినా కూడా మళ్ళీ వాడు ఇష్టపడే క్వశ్చన్ దీన్ని మళ్ళీ ఇట్లా డిటర్మినేట్ చేసుకుంటా, దాని ముఖం చూసుకుంటా కూర్చోవద్దు. డైరెక్ట్ ఆన్సర్ AD minus BC by denominator whole square. Okay, right, note down. రైట్, చూడండి. సో ఇందాక మనం a ఇంటూ f of x ప్లస్ b బై c ఇంటూ f of x ప్లస్ d కి డైరెక్ట్ గా చేసాము. కానీ ఇక్కడ 4 ప్రాబ్లమ్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫంక్షన్ సేమ్ ఉంది, అన్నిట్లో ఫంక్షన్ సేమ్ ఉంది, ఇంకో టర్మ్ లో కాన్స్టెంట్ ఉంది. ఉన్నప్పుడు ఆ ఫంక్షన్ ముందు తెచ్చుకోవాలి. ఆ ఫంక్షన్ ఎవరు, b sin x ప్లస్ a బై మైనస్ b sin x ప్లస్ a, మైనస్ b sin x ప్లస్ a. నెక్స్ట్ చెప్పండి, మైనస్ b sin x ప్లస్ a బై b sin x ప్లస్ a. ఇంకోటి b cos x plus a by minus b cos x plus a, minus b cos x plus a by b cos x plus a. So now the derivative of these 4 questions,
డైరెక్ట్ గా ఫంక్షన్ సేమ్ ఉంది, ఇంకో దాంట్లో కాన్స్టెంట్ ఉంది, అప్పుడు డైరెక్ట్ గా డిటర్మినెంట్ అని ఇట్లా రాయాల్సిన పని లేదు, స్టైల్ గా డైరెక్ట్ గా చేయొచ్చు. b ఇంటూ a ab, b ఇంటూ a ab మైనస్ a into minus b minus ab minus into minus plus ab. So function sin x యొక్క derivative cos x by denominator whole square. Cos x by denominator whole square. Next a into minus b minus ab minus ab minus ab sin x యొక్క derivative cos x by denominator whole square. Next dy by dx is equal to b into a ab minus into minus plus ab cos x యొక్క derivative minus sin x by denominator whole square. So dy by dx is equal to minus ab into minus ab into cos x యొక్క derivative minus sin x by denominator whole square. ఈ విధంగా డైరెక్ట్ గా చేయొచ్చు. ab plus ab 2ab అదంతా ఆప్షన్ లో వెతుకొని రాసేస్తావు. minus 2ab ab plus ab 2ab మైనస్ రాస్తున్నా ఇక్కడ. దీని ఆన్సర్ 2ab cos x by denominator whole square minus 2ab cos x by denominator whole square minus 2ab sin x by denominator whole square minus into minus plus 2ab sin x by denominator whole square. ఓకే రైట్. ఇక్కడ చిన్న విషయం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఒక స్టెప్ అంటే మనం 4 క్వశ్చన్లు చేసినామంటే డెఫినెట్ గా విల్ గెట్ సమ్ అబ్జర్వేషన్. వాటిని టైం సేవింగ్ రిజల్ట్స్ అని కూడా అంటున్నాము. ఎప్పుడైతే మనకు అబ్జర్వేషన్స్ కింద వస్తాయో వాటిని టైం సేవింగ్ రిజల్ట్స్ కింద రాయాలన్నమాట, నేర్చుకోవాలి. రైట్. ఇప్పుడు ఒక స్టెప్ తగ్గించడానికి ప్రయత్నిద్దాం, చూద్దాం ఒకసారి. సో మనకేంటంటే ఫంక్షన్స్ ఏముండాలి, ఇంకో దాంట్లో కాన్స్టెంట్ ఉండాలి, ఫంక్షన్ ముందు ఉండాలి. ఫంక్షన్ ముందు ఉన్నారంటే ఫంక్షన్ ముందు రాసుకున్నావు. రాసుకోకుండా ఒకసారి ప్రయత్నిద్దాం. రాసుకోకుండా డిటర్మినెంట్ కడదాం. a ఇంటూ మైనస్ ఏబి మైనస్ ఏబి b ఇంటూ a మైనస్ ఏబి ఇంటూ సైన్ వన్ డెరివేటివ్ cos x by denominator whole square minus ab minus 2ab cos x. కానీ మనకే వచ్చిన ఆన్సర్ ప్లస్ 2ab cos x వచ్చింది. అంటే నువ్వు ఒక్క విషయం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ 4 క్వశ్చన్స్ చేసావు కాబట్టి ఇక్కడ ఈ స్టెప్ తగ్గించడానికి ప్రయత్నిద్దాము. ఓకేనా రైట్. ఇప్పుడు మరో క్వశ్చన్ రాస్తాను, నేను సేమ్ క్వశ్చన్ రాస్తున్నా. y is equal to a plus b sin x by a minus b sin x. డైరెక్ట్ గా డెరివేటివ్ కావాలి అంటే పద్ధతి ప్రకారం అయితే ముందు సైన్ ఫంక్షన్ అనేది ముందు ఉండాలి, కానీ తర్వాత ఉంది కాబట్టి ఆన్సర్ మైనస్ లో పెట్టు. దట్స్ ఇట్. ఇప్పుడు డైరెక్ట్ గా డెరివేటివ్ అంటే ఒక స్టెప్ తగ్గించినట్టే కదా. కాబట్టి a ఇంటూ మైనస్ ఏబి మైనస్ ఏబి ఇంటూ sin x యొక్క డెరివేటివ్ cos x by denominator whole square which is equal to minus into minus 2ab minus plus 2ab plus 2ab cos x by denominator whole square. That's it. సో ఇక్కడ మీరు ఒక విషయం బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఎప్పుడైతే మనం ఒక మోడల్లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసే కొద్ది ఏమైతే డెఫినెట్ గా స్టెప్పులు తగ్గుతాయి. కాబట్టి వీటిని మనం టైం సేవింగ్ రిజల్ట్స్ కింద కన్సిడర్ చేసి వీటి కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, వీడియో పాస్ చేసి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. రైట్ మై డియర్ స్టూడెంట్స్, సేమ్ ఇందాక చేసిన మోడల్లోనే ఇంకో 2 క్వశ్చన్స్ రాస్తాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఒకటేమో ఫంక్షన్ సేమ్ ఉంది, ఇంకో దాంట్లో కాన్స్టెంట్ ఉంది. ఫంక్షన్ ముందు ఉండాలి కానీ ఫంక్షన్ తర్వాత ఉంది కాబట్టి ఆన్సర్ లో ఏం ముందు ఏం పెట్టుకోవాలి, మైనస్ పెట్టుకొని డిటర్మినెంట్ 1 into minus 1 minus 1 1 into 1 minus 1 మైనస్ వస్తుంది ad మైనస్ bc కాబట్టి మళ్ళొకసారి 1 into minus 1 minus 1 into 1 by denominator 1 minus x whole square that's it. minus 1 minus 2 into minus plus 2 by denominator whole square 1 minus x whole square that's it. okay right చెప్పండి. ఫంక్షన్ సేమ్ ఉంది, ఫంక్షన్ ముందు రాసుకొని ఒక స్టెప్ తగ్గిస్తున్నాను, రాసుకోకుండా డైరెక్ట్ గా స్టెప్ రాస్తున్నాను అంటే ఏం చేయాలి, మైనస్ తగ్గించాలి ముందర. సో 1 into 1 minus 1 into 1 minus 1 minus into minus plus మళ్ళొకసారి 1 into 1 minus 1 into minus 1 by denominator whole square which is equal to మళ్ళొకసారి 1 into 1 minus into minus plus okay 1 plus 1 2 minus 2 by denominator whole square మళ్ళొకసారి ప్రాబ్లం మళ్ళీ చెప్తున్నాను. 1 into 1 ముందు మైనస్ తగిలించాలి. ఎందుకు తగిలించాలి, ఫంక్షన్ తర్వాత ఉంది కాబట్టి మైనస్ తగిలిస్తున్నాము. 1 into 1 minus 1 plus 1 by denominator whole square. What is the denominator? 1 plus x which is equal to 1 plus 1 2 minus 2 by denominator whole square. Okay
రైట్. అయితే ఇక్కడ చిన్న విషయం, మీకు ఒక విషయం చెప్తాను. ఈ రెండు ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాబ్లం లో మళ్ళీ ఒక చిన్న ప్రాబ్లం కింద వస్తాయి అన్నమాట. కాబట్టి ఏవైతే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ మనం సపోజ్ లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు ఎక్స్ పవర్ ఎక్స్ యొక్క డెరివేటివ్ గుర్తుపెట్టుకోమని చెప్పిన, ద డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎక్స్, ద డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎక్స్ ఇస్ ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్ అని చెప్పిన. ఓకే, సాల్వ్ చేసాం. కానీ ఇది ఒక ప్రాబ్లం కింద వస్తుంది, అప్పుడు మళ్ళీ అక్కడ లాగరిథం అప్లై చేయాలంటే ఇబ్బంది అవుతుంది, కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పా. ద డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎక్స్ ఇస్ ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్. అదే విధంగా ఇవి కూడా మనకు ఒక పెద్ద ప్రాబ్లం లో చిన్న ప్రాబ్లమ్స్ కింద వస్తున్నాయి, కాబట్టి వీటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తున్నాం చూడండి. 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్, 1 మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ మొదటి క్వశ్చన్, ఇది రెండో క్వశ్చన్. సో వీటికి ఎక్కడైనా సరే నీకు అవసరం పడితే వీటి యొక్క డెరివేటివ్ డైరెక్ట్ గా ఉపయోగించుకో. ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ 2 by denominator whole square. ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ 2 by denominator whole square. That's it. Time saving result within short period. 3 seconds, 5 seconds లో ఆన్సర్ చేయొచ్చు. ప్లస్ ఉంటే ప్లస్ 2 by denominator whole square, మైనస్ ఉంటే మైనస్ 2 by denominator whole square. చేయడం వచ్చింది. u by v చేయొచ్చు, ప్లస్ షార్ట్ కట్ లో చేయొచ్చు. ఫైనల్ గా దాన్ని చూస్తేనే ఆన్సర్ చెప్పాలి. సో ప్లస్ ఉంటే ప్లస్ 2, మైనస్ ఉంటే మైనస్ 2 by denominator whole square. సో అదే విధంగా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తా. నెంబర్ 1, y is equal to 1 plus e power x by 1 minus e power x. Number 2, y is equal to 1 minus e power x by 1 plus e power x. Number 3, y is equal to 1 plus sin x by 1 minus sin x. Number 4, y is equal to 1 minus sin x by 1 plus sin x. Okay. Number 5, y is equal to 1 plus cos x by 1 minus cos x. Number 6, y is equal to 1 minus cos x by 1 plus cos x. సో దీంట్లో ఎక్కడైనా సరే ఈ ప్రాబ్లమ్స్ e పవర్ x sin x cos x, ఓకే, ఇవే ఎక్కువ రిపీట్ అవుతుంటాయి కాబట్టి ఇవే రాష్ట్రానికి ఏమైనా రాసుకోవచ్చు. x ప్లేస్ లో ఎవరైనా పెట్టుకో, f ఆఫ్ x పెట్టుకో, sin x పెట్టుకో, cos x పెట్టుకో, log x ఎవరైనా పెట్టుకో. కానీ మనకు ఉపయోగపడే ప్రాబ్లమ్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. చేసుకుంటూ పోతే వస్తుంది సముద్రం, మ్యాథమెటిక్స్ అనేది సముద్రం, చేసుకుంటే పోతేనే ఉంటది అనమాట. కానీ మనకి ఏదైతే లిమిట్ దాటి వెళ్లకుండా చూసుకోవాలి. రైట్, చెప్పండి. ఇప్పుడు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 2 ఎక్స్ బదులు ఎవడొచ్చిండు e పవర్ ఎక్స్ యొక్క డెరివేటివ్ e పవర్ ఎక్స్ బై డినామినేటర్ హోల్ స్క్వేర్. మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2 e పవర్ ఎక్స్ యొక్క డెరివేటివ్ e పవర్ ఎక్స్ బై డినామినేటర్ హోల్ స్క్వేర్. ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 2 sin x యొక్క డెరివేటివ్ cos x బై డినామినేటర్ హోల్ స్క్వేర్. కమన్ చెప్పండి. మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2 sin x యొక్క డెరివేటివ్ cos x బై డినామినేటర్ హోల్ స్క్వేర్. ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 2 cos x అనే డెరివేటివ్ మైనస్ sin x బై డినామినేటర్ హోల్ స్క్వేర్. మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 2 cos x యొక్క డెరివేటివ్ మైనస్ sin x బై డినామినేటర్ హోల్ స్క్వేర్. దట్స్ ఇట్. ఫ్రాక్షన్ ఆఫ్ అంటే ఒక 3 seconds 5 seconds లో చేయొచ్చు మనం. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్పండి. ప్లస్ ఉంటే ప్లస్ 2, మైనస్ ఉంటే మైనస్ 2 e పవర్ x డెరివేటివ్ e పవర్ x. ప్లస్ ఉంటే ప్లస్ 2, మైనస్ ఉంటే మైనస్ 2 sin గాని డెరివేటివ్ cos x బై డినామినేటర్ హోల్ స్క్వేర్. ప్లస్ ఉంటే ప్లస్ 2, మైనస్ ఉంటే మైనస్ 2 cos గాని డెరివేటివ్ మైనస్ sin x బై డినామినేటర్ హోల్ స్క్వేర్. దట్స్ ఇట్. ఓకే, దీనిలో జిమ్మిక్కులు మ్యాజిక్లు ఏం లేవు, గింగో అనే ఆల్సాల్సిన పని లేదు. కాబట్టి సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఉంటే ప్లస్ 2, మైనస్ ఉంటే మైనస్ 2 బై డినామినేటర్ హోల్ స్క్వేర్. ఎక్స్ ప్లస్ లో కూడా వస్తే 1 డెరివేటివ్. దాట్స్ ఇట్. వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి జాగ్రత్తగా.